ఏమైంది? భగవంతుడా, అందుకే చెప్పా ఎగిరే అట్లా ఆడకే అని. చూడు, సరే ముందు ఆ బట్టలు ఇప్పి తడిపి అట్లా ఒక కవర్ ఇస్తా, కవర్ లో పెట్టు. నువ్వేం ముట్టుకోమాక, తలకు పోసుకో. నేను టవల్ తెచ్చిచ్చేదాకా అక్కడి నుంచి కదలకు. ఏం ముట్టుకోక చుట్టుపక్కలేవి. నేను వస్తున్నా, పసుపు నీళ్ళు తీసుకొస్తా, అక్కడే ఉండు. ఏమైందమ్మా? పీరియడ్ స్టార్ట్ అయ్యాయా? కంగారు ఎందుకురా? నీకు పీరియడ్ గురించి అన్ని తెలుసు కదా, మనం డిస్కస్ చేసుకున్నాం కదా. నువ్వు హాయిగా వేడి నీళ్ళతో తలకు పోసుకో. నేను వెళ్ళి ప్యాడ్ టవల్ తీసుకొస్తా, ఓకేనా? నేను ఇక్కడే ఉండనా? ఓకే. ఇదిగో ఈ మూల చాపా దిండు వేసాను. ఈ 5 రోజులు స్నానం అయ్యేదాకా ఆటల మీదే పడుకోవాలి. ఇంకేం ముట్టుకోవద్దు, ముట్టుకుంటే దరిద్రం. నువ్వు ఈ బెడ్ మీద పడుకుని రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి వేడివేడిగా ఏమైనా చేసి తీసుకొస్తా. యూ విల్ ఫీల్ బెటర్. పొట్టనొప్పి ఏమన్నా ఉందా? పొద్దున్నే నాన్న ఆఫీస్కి వెళ్ళేదాకా ఈ గదిలోంచి బయటికి రామాక. నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటే 5 లోపు వెళ్ళొచ్చాయి. లేదంటే నాన్న ఆఫీస్కి వెళ్ళేదాకా ఓపిక పట్టు. అంతేగాని పనికి వెళ్తున్న మనిషికి ఎదురవ్వకూడదు, మంచిది కాదు. నాన్న ఆఫీస్ నుంచి వచ్చారు, నిన్ను చూస్తా అంటున్నారు. లోపలికి రమ్మన్నా. నీకు ఓకేనా? చిరాగ్గా ఉందమ్మా బాగా. ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటుంది. అయినా ఇవన్నీ ప్రత్యేకంగా నీకంటూ వచ్చాయి కాదు, అమ్మాయిల నాకు ఎవ్వరికీ తప్పవు. అలవాటు చేసుకోవాలి. అమ్ములు, నీకు చిరాగ్గా ఉందా? కాసేపు బయటకు వెళ్ళొద్దామా? ఏం లేదా? ఇదిగో నీకోసం ఈ 2 బుక్స్ తెప్పించా. వీటిల్లో ప్యూబర్టీలో మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి, వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతాం, అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. దిస్ విల్ హెల్ప్ యూ. అప్పు, నువ్వు పెద్దదాని అయ్యావు. అందరి ముందు గట్టి గట్టిగా నవ్వటం, అత్తయ్య వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి ఎగరటం, ఇలాంటివి చేయకూడదు. ఇంకా ఎవరొచ్చారో చూడు, అత్తయ్య వాళ్ళు. కింద బావ, అన్నయ్య అందరు నీ కోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి బోర్డ్ గేమ్స్ కానీ లేకపోతే ఏదైనా మంచి సినిమా చూడండి అందరూ. ఇంకా ఏది పడితే అది, ఎంత పడితే అంత తినటం మానేయాలి. ఆకలేసినా కాస్త కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే ఒళ్ళొచ్చేస్తుంది. అమలు, నీకోసం మీ నాన్న ఎన్ని చాక్లెట్స్ తెచ్చారో చూడు. అన్ని ఒకేసారి తినేకు, షుగర్స్ కదా, రోజు ఒక్కొక్కటి తిను. అయినా నువ్వు ఇప్పుడు బిగ్ గర్ల్ కదా, నీకు మేము చెప్పాలా ఏంటి? యు నో ఎవ్రీథింగ్.